డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ. So I will hand over this mic to Srisailam for the invitation. ముందుగా వెంకయ్య సార్ గారు సార్ స్టేజ్ మీదకి రావాలి, ప్లీజ్ కమ్ సార్. క్లాప్స్ ఫ్రెండ్స్, క్లాప్స్. సార్ ప్లీజ్ రాజా సార్ కూడా స్టేజ్ మీదకి రావాలి సార్. సార్ క్లాప్స్ గట్టిగా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ క్లాప్స్ కొంచెం సార్. నెక్స్ట్ శివరాత్నం సార్ గారు స్టేజ్ మీదకి రావాలి. మేడం విజయలక్ష్మి మేడం గారు కూడా స్టేజ్ మీదకి రావాలి, ప్లీజ్. సార్ ఆంజనేయులు సార్ స్టేజ్ మీదకి రావాలి సార్, ప్లీజ్ సార్. మేడం నీరజ మేడం గారు ప్లీజ్ క్లాస్. శివ దీపం. అమ్మ చూడ దగ్గర సార్ కొద్దిగా ముందుకేసుకోండి సార్. శంకర్ శంకర్ ఇంకా దీపి ఇది 2004 బ్యాచ్ ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నటువంటి సందర్భంలో సీనియర్ హెడ్ మాస్టర్ అయినటువంటి గౌరవనీయులు మన వెంకయ్య గారు ఈరోజు దీపాన్ని వెలిగిస్తున్నారు. మరి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సస్యశ్యామలా మాతరం వందే
కంప్లీటెడ్ మై స్టడీ ఇన్ ఎంబీఏ తర్వాత నేను జాబ్ చేశాను కమర్షియల్ ఎగ్జిక్యూటివ్గా. కానీ నాకు 2 పిల్లలు అండ్ మా హస్బెండ్ సన్ఫార్మాలో వర్క్ చేస్తారు సేల్స్ మేనేజర్గా. నా పిల్లల కోసం నా కెరీర్ని గ్యాప్ ఇచ్చాను. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరీర్ అగైన్ వెన్ దే ఆర్ గ్రోన్ అప్. అండ్ ఇంకా మంచి స్కూల్లో ఉన్న నాకు మంచి అనుభూతులు అంటే అందరూ ఫేవరెట్ సార్ ఇక్కడ. కానీ ఫస్ట్ టైం నేను నార్మల్గా చదువుతున్నప్పుడు నార్మల్గా ఎందుకు చదువుతున్నావు, నీలో ఇంకా ఎక్కువ టాలెంట్ ఉంది కదా అని జీవరత్నం సార్ నన్ను ఫస్ట్ టైం కొట్టారు. అప్పటి నుంచి నాకు ఇంకా చదవాలనేది ఎక్కువ ఇది అనిపించింది. సో నేను ఎంబీఏ వరకు వెళ్ళాలి అంటే సార్ది కూడా ఉంది. అలాగే బుక్స్ కొనుక్కోవడానికి అంత ఉండేంత కూడా కాదు మా ఫ్యామిలీ. కానీ రాజేష్ సార్ గౌడ్స్ తరఫున కొన్ని బుక్స్ తీసుకొచ్చి గైడ్స్ లాగా ఎంకరేజ్ చేశారు. అది కూడా రమేష్ సార్ మ్యాథ్స్ వల్ల ఎంపీసీ తీసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. మిగతా అందరిది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. బట్ ఇంకా టైం సరిపోదు కదా, అందుకనే. సో ఎవరైనా సక్సెస్ అయ్యానా కానా అంటే డెఫినెట్లీ సక్సెస్ అయ్యాను. మన ఉన్నాడు అండ్ చిన్నబాబు అద్విత్ యూకేజీ. మా అత్త వాళ్ళది అమ్మ వాళ్ళది ఇదే ఊరు, కానీ మేము ఉప్పల్లో ఉంటాము ఇప్పుడు హైదరాబాద్. నెక్స్ట్ కవిత. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మిమ్మల్ని అందరికీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. నాకు 2 పిల్లలు, బాబు యశ్వంత్ 10th క్లాస్, పాప దీక్షిత 9th క్లాస్. మా ఆయన టైల్స్ వర్క్ చేస్తాడు, నేను హౌస్ వైఫ్గా ఉంటాను. ధన్యవాదములు. ఎందుకంటే ఇది చాలా ఈజీ. సో మీరు రావాలి ప్లీజ్. మీరు అలా సిగ్గుపడవద్దు, వెనుక కావద్దు. మీకు వచ్చింది మాట్లాడేసేయండి ప్లీజ్. కమ్ సార్. సార్లందరికీ నమస్కారం. ముందుగా నా ఫ్రెండ్స్ కూడా హాయ్. నమస్కారము. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు నర్మద. మా బాబు రామ్ చరణ్ 8th వరకు చదువుకుంటూ మధ్యలో ఆపేషన్లో ఇప్పుడు ఓపెన్ 10th రాపిద్దాం అనుకుంటున్నా. పెద్దమ్మగుడి దగ్గర ఉంటున్నా. నా పేరు సమత. నేను 10th వరకు చదువుకున్నాను ఇక్కడ. మాది కేసరిపల్లి. మా ఆయన పేరు ఆంజనేయుడు, సాయి కిరణ్. అండ్ నా ఫ్రెండ్స్కి చెప్తాను. నా పేరు పగిరిపల్లి ప్రీతి, వైఫ్ ఆఫ్ అశోక్. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, కానీ మధ్యలో ఆపేశాను. మా ఆయన వచ్చేసి లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు నారాయణ కాలేజ్లో, హిమాయత్ నగర్. మేము సిటీలో ఉంటాము. మా పాప పేరు సహస్ర 8th క్లాస్. మా బాబు యోగి ఆదిత్య 5th క్లాస్. నేను ప్రస్తుతం ఇప్పుడు శ్రీకృష్ణ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను ఇంకా కొంచెం బాగా, ఇంకా నేను డిగ్రీ వరకు చదివి ఆపేశాను. ఇంకా నాకు అప్పుడే కొంచెం మా డాడీ లేకపోవడం వల్ల డిగ్రీ అయిపోగానే మా బాబాయ్ వాళ్ళు మ్యారేజ్ చేశారు. ఇంకా కొంచెం మంచిగా చదువుకుంటే ఇప్పటి వరకు నేను మంచి పొజిషన్లో ఉండేదాన్నేమో, కానీ ఇప్పటి వరకు అయితే బాగా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి, మా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ. వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు. నేను నా కొడుకు, నా పేరు మహేష్. నాకు 2 పిల్లలు. నా కొడుకు భానుప్రసాద్ 2nd ఇయర్. నా పాప హారిక 9th క్లాస్. ఉమా మా ఊరికి వచ్చింది మైసమ్మగూడెము, ఎంబీఏ చేసింది. నేను చదవలేదు అని మస్తు ఏడ్చిన తెలుసా. నేను చేసే దాంట్లోకి వచ్చేసి ఆమె చదువుతుంది అని మా ప్రిన్సిపల్స్ తోటి మాట్లాడి ఏడ్చినందుకు మా సారు ఓపెన్ డిగ్రీ చేయించింది నాకు. అందులోనే రికార్డింగ్ నాకు 10-20 వస్తుంది ఇప్పుడు సాలరీ. నేను ఏడ్చినందుకు ఉమా వల్ల నేను 20,000 ఎత్తుతున్నా మంత్లీ. తొందరగా పెళ్లి చేసి మా అమ్మ నాన్న అని సార్తో ఏడిస్తే వాళ్ళు నాకు రిక్వెస్ట్గా వాళ్ళే ఫీజు కట్టి, వాళ్ళే చదివించి, వాళ్ళే బుక్లు ఇచ్చి అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళే ఏదైనా నాకు చెప్పండి అని వాళ్ళు అన్నారు. మల్లారెడ్డి కాలేజీలో నేను చేసిన. థ్యాంక్స్ సార్ వాళ్ళకి. రమాదేవి, వైఫ్ ఆఫ్ నరేష్. మా ఆయన వచ్చేసి డ్రైవింగ్ చేస్తాడు, నేను టైలరింగ్ చేస్తాను. మా పెద్దబాబు పేరు ప్రణయ్, ఇంటర్ చదువుతున్నాడు. చిన్నోడు వచ్చేసి 9th క్లాస్ చదువుతున్నాడు. జగద్గిరి గుట్ట. కృతజ్ఞతలు.
నా పేరు కవిత. నేను 10th చదువుకున్నాను. మాది గ్రామం మరిగేడి. మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తాడు. ఆయన పేరు తిరుపతి. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. పెద్ద అమ్మాయి 10th చదువుకుంది. చిన్న అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. పెద్ద ఆమె పేరు భావన, చిన్న ఆమె పేరు అఖిల. బాబు 7th క్లాస్. ఇక్కడే గురుకుల హాస్టల్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హైదరాబాద్లో ఉంటాం, చే నెంబర్లో ఉంటాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. టీచర్స్కి, మేడమ్స్కి, అందులో నా ఫ్రెండ్స్ కూడా అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. నేను ఉండేది హైదరాబాద్లో. నాకు 2 బాబులు. పెద్ద బాబు వచ్చేసి భరత్, వాడు ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. నా చిన్న బాబు వాడు 10th క్లాస్ చదువుతున్నాడు. స్పోర్ట్స్ ఎక్కువ ఆడతాడు, ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను కూడా దానికి ఎంకరేజ్ చేస్తున్నా. ఫ్యూచర్లో ఏమవుతాడో తెలీదు, బట్ చూడాలి. నేను సింగిల్ పేరెంట్ అండి. మా హస్బెండ్ చనిపోయి 3 years అవుతుంది. అంతకుముందు కూడా నేను మా హస్బెండ్ని నేనే పోషించిన. అదేదో పెద్ద గొప్ప విషయం అని కాదు, కానీ ప్రతి మనిషికి ధైర్యం ఉండాలనేది నా ఒపీనియన్. ఏది ఏం చేయాలన్నా ప్రతి విషయానికి ధైర్యం ఉండాలి. ప్రతి మనిషికి మనం సాధిస్తామా లేదా అది పక్కన పెడితే మనం సాధించగలము, ప్రయత్నం అయితే చేయాలి. అది ఏదేమైనా సరే తర్వాత విషయం, మనం ట్రై చేయాలి ప్రతిదాన్ని. నా స్టడీ వచ్చేసి నేను 8th క్లాస్ వరకే చదువుకున్నాను. ఎందుకు ముందుకెళ్ళలేకపోయానంటే నేను ఆడపిల్లనని చదువుపియలేదు నాకు నా పేరెంట్స్. మా అన్నయ్య కొన్ని కారణాల వల్ల ఇంట్లో నుంచి పారిపోవడం వల్ల వీళ్ళు వలసకి వెళ్ళారు వేరే చోటుకి. అక్కడికి నన్ను తీసుకెళ్లారు. నీకు ఆడపిల్లకి చదువు ఎందుకులే అన్నట్టు స్టాప్ చేసేసారు. అప్పటిదాకా నేను ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని. తర్వాత ఇంకా అప్పుడే కరెక్ట్గా చదివే స్టేజ్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏదో ఒకటి సాధించాలి నా లైఫ్లో, కానీ ఏదో ఒక లోటు, ఏం చేయాలో అర్థం కాదు. అంతలోనే పెళ్ళి అయిపోయింది. హస్బెండ్ చనిపోయారు. డ్రింక్ అంటే ఇంకా దాని గురించి చెప్పడం వేస్ట్. చనిపోయారు. అయినా నేను ఇప్పటికీ స్టిల్ ధైర్యంగా ఉండి నా పిల్లల్ని పోషించి నేను ఏదో సాధించాలని, ఏదో సొసైటీకి ఏదో నేనేంటో నిరూపించాలనే తపన నాలో ఎంతసేపు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్తుందో ఇంకేమో నా ధైర్యం. నేను ఎక్కడే కోరుకుంటా, భగవంతుని ఆస్తులు ఇవన్నీ ఇవ్వవద్దు, నాకు ధైర్యం అనేది ఇవ్వమని కోరుకుంటాను నేను. అది ఒక్కటైతే నాకు దేవుడు ఇప్పటివరకు ఇచ్చాడు, ఇక ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను స్టడీ కోసం చెప్పాలంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించిన సంవత్సరానికి స్టడీకి దానికి డిఫరెంట్ ఏంటంటే సుబ్బిగాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. అదే వేరే నరేష్ అనుకోండి, ఆయన 10,000 సంపాదిస్తాడు. డిఫరెంట్ ఏంటంటే ఆ పొజిషన్ ఉంటుంది కదా. సుబ్బిగాడిని సుబ్బిగాడు అంటారు, అది నరేష్ గారు అంటారు. అది డిఫరెంట్ అన్నట్టు. ఎడ్యుకేటెడ్ అనేది అది డిఫరెంట్. సో చదువుకి అది నేనైతే అదే అనుకుంటాను. ఏదో సంపాదిస్తామని ఫీల్ అయిపోతారు, కానీ ఇలా సంపాదిస్తే ఇంకా కొంచెం థ్రిల్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం మాట్లాడానో నాకు తెలీదు, బట్ క్షమించండి. ఉపాధ్యాయులకు నాయకు నమస్కారం. నా పేరు కవిత. మాది మరిగేడు. నాకు 1 పాప, బాబు. పాప 10th క్లాసు, బాబు 8th క్లాసు. మేము ఎరువుల బహాల్లో ఉంటాం. మా ఆయన డ్రైవర్, నేను ఇంట్లోనే. థ్యాంక్ యూ కవిత. 10th అయిపోయిన తర్వాత వెంటనే పెళ్ళి అయిపోయింది. 2 బాబులు. 10th తర్వాత ఏదో ఒకటి చేద్దామని ఆలోచించుకునే వరకే స్కూల్లో టీచర్గా పనిచేద్దామని ఇట్లా రమ్మన్నారు. 2 నెలలు పోయినా. 2 నెలల తర్వాత టీచర్ నీకు ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు స్కూల్ బోర్డు బంద్ చేసినామని అడిగారు. అంటే పరిస్థితి బాగాలేక బంద్ పెట్టినామని. నేను ఓపెన్ డిగ్రీ చేయిస్తా అన్నది, కానీ ఇక నేనే పోలేదు. 10th పెళ్ళైంది కదా, ఏం పోవాలని నాకు గోపుద్ది కాక నేను సపరేట్ ఉంటుంది. ఇక అంతనే డాక్టర్ గ్రూపులు రాయమన్నారు. కొన్ని రోజులు గ్రూపులు రాసిన తర్వాత మా ఆయన కట్టె మిషన్లో పనిచేస్తాడు, మేము వ్యవసాయం చేస్తాం. దాంతోపాటు గ్రూపులు రాస్తా. మామూలుగా ఏమన్నా ఏదైనా చిన్న వాటికి రాయడానికి పోనీకి నేను 10th కాదా, నేను ఎక్కువ శాతం ముందు పోయినా పోలేకపోతున్నా.
ఇక మా పెద్ద స్టడీ వేరుంటుంది, చిన్న స్టడీ వేరుంటుంది కదా. ఇక అవసరం బాగా అనిపిస్తుంది. అందరు చదువుకొని జాబులు అయ్యారు, మనం ఏది లేదు. మా పిల్లలు అంటారు, ఏంది మమ్మీ నీకు టాలెంట్ ఉంది కానీ నువ్వు అసలు ఎందుకు ఎంత పడ్డావో నీకు అర్థం కాకుండా అట్లా ఎందుకు ఉన్నావు అని అంటారు. కానీ థ్యాంక్ యూ అనిత, థ్యాంక్ యూ అని కోరుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీలత. హాయ్, మాది మరిగేడి, మా చేరియాల దగ్గర బిర్యానీపేట మాది. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, షాప్ ఉంది. పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 6th క్లాస్. కిరాణా షాప్. థ్యాంక్ యూ. మా బాబు దయాకర్ 2nd ఇయర్. నా పెళ్ళయి 18 ఇయర్స్. ఆయన చనిపోయి కూడా 18 ఇయర్స్ అయిపోయింది. నా పేరు రమ, మాది వరంగల్. మా ఆయన పేరు విజయ్ కుమారు, మాది పండ్ల షాపు. నాకు 2 పాపలు, ఒక ఆమె 9th క్లాస్, ఒక ఆమె 5th క్లాస్. మా పాప మాత్రం ఫస్ట్ వస్తుంది. నేను చదువుకోనందుకు అది బాధ ఉన్నది. అందు గురించి మా పాపను మంచిగా చదివించాలని నా కోరిక. పాప బాబు ఎంఎస్టీ 7th క్లాస్, బాబు 3rd క్లాస్. ఇక్కడికి వచ్చిన గౌరవనీయులైన అందరి ఉపాధ్యాయులకి నా పేరున నమస్కారం. మా ఫ్రెండ్స్కు అందరికి హాయ్. ఇక్కడ అందరం ఇలా కలుసుకోవడం అంటే చాలా సంతోషకరంగా ఉంది. కాకపోతే మన మధ్యలో స్వప్న లేనందుకు చాలా బాధ అనిపిస్తుంది. నేను 8th క్లాస్ వరకే చదువుకున్నా. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయవలసి వచ్చింది. 2 పాపలు, పెద్ద పాప ఇంటర్ 2nd ఇయర్, చిన్న పాప 9th క్లాస్. సాయి ప్రియ, స్వాతి. మా ఆయన ప్లంబింగ్ వర్క్ చేస్తాడు. మేము హైదరాబాద్లో ఉంటాం. ఆయన పేరు రవి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రజిత. నెక్స్ట్. నమస్కారాలు. నా ఫ్రెండ్స్కు హాయ్. నా పేరు రేణుక. మా అత్తగారు మర్చిపాడు, మా ఆయన తాళ్ళెక్తాడు. నేను 7th వరకు చదువుకున్నా, మధ్యలోనే ఆపేసిన. మీ అందరిలో నేను 10th వరకు చదువుకోలేదని అనేది నా బాధ. మేము ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆపేసిన నా చదువు. నా మధుర జ్ఞాపకాలు మీ అందరితో చూడాలని ఈరోజు మీ మధ్యలోకి వచ్చిన, నేను చూడాలని. థ్యాంక్ యూ నాకు ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. టీచర్లకి, నా తోటి విద్యార్థులకి నమస్కారం. మాది వచ్చేసి 6th వరకు అయింది ఎడ్యుకేషన్. నేను ఏంటంటే అమ్మ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల వల్ల బావి దగ్గరికి తీసుకెళ్ళేవారు. దానివల్ల నన్ను స్కూల్ బంద్ చేయించారు. అందుకని చదువుకోలే. అప్పుడే నాకు 6thలోనే మ్యారేజ్ చేశారు. నాకు మా ఆయన పేరు అంజనేయులు. మా ఆయన వచ్చేసి కార్ డ్రైవింగ్, సినీ ఫీల్డ్లో కార్ డ్రైవింగ్ చేస్తాడు. నాకు 2 పాపలు, ఒక బాబు. మా పెద్ద పాప వచ్చి బీటెక్ 2nd ఇయర్, మా చిన్న పాప వచ్చేసి 10th, మా బాబు వచ్చేసి 7th. కానీ నాకు ఒక లోటు ఏంటంటే, నేను చదువుకుంది నా పిల్లల రూపంలో చదువుకొని వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తేవాలన్నది నా కోరిక. అదొకటి. అందుకే మా పాపలను బాగా చదివిస్తా. అది నేను మిస్ అయినానని మీ మధ్యలోకి 6th వరకు చదువుకొని రావడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే నా తోటి విద్యార్థులు ఫోర్స్ చేయడం వల్ల నేను వచ్చినాను. వర్క్ చేసేది మోక్షిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సిఎండిగా పనిచేస్తున్నాను నేను, ఓన్ కంపెనీ. నా దగ్గర వచ్చేసి ఒక 4 ఇంజనీర్స్ అండ్ 4 సూపర్వైజర్, 2 అకౌంటెంట్స్, లేబర్ 100 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు నా కంపెనీలో. మా విషయానికి వచ్చేసరికి మా మిస్సెస్ వచ్చి హౌస్ వైఫ్, 3 పిల్లలు, 2 అబ్బాయిలు, ఒక పాప. పాప వచ్చేసి 7th క్లాస్, అబ్బాయి వచ్చేసి 3rd క్లాస్, ఇంకో అబ్బాయి వచ్చి 1st క్లాస్. సో ఉండేది ఏశ్రావు నగర్ సార్, ఈసీఎల్ దగ్గర. అక్కడ ఉంటాను. ఇంతగా నేను 8th క్లాస్ వరకే మీతోనే ఉన్నాను, తర్వాత నేను లేను. సో చాలా బాధపడుతుంటాను కొన్ని విషయాలలో. చదువుకునే టైంలో నేను చదువును కేర్ ఎక్కువ తీసుకోక, అంటే ఆర్థిక పరిస్థితి వల్ల మేము కేర్ తీసుకోలేదు. సో అప్పుడు ఇంట్లో కూడా నాన్న వాళ్ళు ఇక్కడ వర్షాలు పడకపోవడం వల్ల పని కోసం పట్నం వెళ్ళారు, అక్కడే వాళ్ళు ఉండేవారు. సో మాకు పట్నంలో చదివించేంత వాళ్ళకు స్తోమత లేదు. దానివల్ల మేము బ్రేక్ అయ్యాము. సో ఈరోజు నేను చదువుకుందాము అంటే కూడా
మనకు అది సంపాదన ఉంది కానీ చదువుకునే వయసు అనేది కోల్పోయాను. చాలాసార్లు బాధపడుతుంటాను. కానీ ఒక విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రతి పుట్టినరోజుకు నాకు వెంకయ్య సార్ గుర్తుకొస్తారు. ఎందుకంటే వెంకయ్య సార్ గారు నా పుట్టినరోజు డేటును తనే రిజిస్టర్లో రాశారు. నాకు పుట్టినరోజు మా అమ్మ నాన్న రాశారు, బట్ స్కూల్కి వచ్చేసరికి 5 yearsలో వాళ్ళు మర్చిపోయారు. సో ఇక్కడ పేరెక్కిచ్చేటప్పుడు మాత్రం సారు పలానా డేటు అనేసి సార్ రాశారు. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ప్రతి సంవత్సరం కూడా సార్ను నేను గుర్తు చేసుకుని నా బర్త్డే కేక్ను కట్ చేసుకుంటాను. ఈ 20 సంవత్సరాల జ్ఞాపకాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఈ స్కూల్లో ఏమేమి చేసినాం అనేది. 6th క్లాస్లో మేము పక్కన ఎర్రకుంటదండ ప్రైమరీ స్కూల్ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ డే స్కూల్ నాకు తెలిసి ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఉన్నాము. ఆ రోజు వెంకయ్య సార్ ఇంగ్లీష్ చెప్తుండే. సో నాకు ఆ ఫస్ట్ డే చెప్పిన క్లాస్ ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా 7thలో రాసిన ఎగ్జామ్స్ ఆ చివరి రూమ్లో రాసింది. 8th క్లాస్లో బయాలజీ చెప్పిన జీవశాస్త్రం, ఆ ఇమేజెస్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. తర్వాత 9th క్లాస్ అక్కడ పక్కన రూమ్లో కూర్చొని చదివింది. 10th క్లాస్ ఆ చివరి రూమ్లో కూర్చొని ఉన్నది. ఇప్పటికీ రమేష్ సార్ చెప్పిన మ్యాథ్స్, ఖదీర్ సార్ చెప్పిన జీవశాస్త్రము, తర్వాత జీవరత్నం సార్ చెప్పిన సైన్స్. సో ఆ బుక్స్, ఆ ఇమేజెస్ ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే 20 సంవత్సరాలు ఇంత ఎర్లీగా గడిచిపోయినాయా అన్నట్టు అనిపిస్తుంది. సో 20 years మొన్ననే ఎగ్జామ్ రాసినట్టు అనిపిస్తుంది. సో కాకపోతే 20 years అంటే చాలా పెద్ద నంబర్, చాలా రోజులు గడిచిపోయినాయి. సో వెరీ సింపుల్ విలేజ్ నుంచి పక్కనే మా ఊరు. తర్వాత ఈ స్కూల్లో చదువుకొని అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ టు సే ఫ్రమ్ జడ్పిఎస్ఎస్ స్కూల్. నేను ఇప్పటికీ చెప్తుంటాను మా స్టూడెంట్స్కి, ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంత పెద్ద స్టేజ్కి వచ్చినామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇప్పటికీ కూడా వీఆర్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. మా పేరెంట్స్ ఇప్పటికీ కూడా వ్యవసాయం చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళకి చాలామంది చెప్పినారు చదివి ఉంటే బాగుండేది అనేది. సో ఆల్మోస్ట్ అందరికీ 34-35 years ఏజ్ అయి ఉంటుంది ఇప్పటికీ. ఇప్పుడు కూడా మీరు చదవాలనుకుంటే చదవచ్చు. సో ఇక్కడ ఆపాలనేది ఏమి ఉండదు. చదవాలనుకుంటే మీరు ఎట్లయినా చదవచ్చు. దానికి ఎవరో ఎగ్జాంపుల్ కాదు, నేనే ఎగ్జాంపుల్. నేను ఆల్రెడీ ఎంబీబీఎస్ చేసినాను, ఎండి చేసినాను, డిఎన్బి చేసినాను. అంటే ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది నాది. అయినా సరే స్టిల్ ఐ యూస్ టు రీడ్ ఫర్ 2 to 3 hours డైలీ ఫర్ సూపర్ స్పెషాలిటీ. దానికన్నా ఇంకా పైన చేయాలి. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఏదో మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం కదా. కాంప్రమైజ్ అయినాము అంటే మనం ఏం అచీవ్ చేయలేము. సో అంటే ఏదో గ్రేట్ అని కాదు, చదివితే ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు. కాకపోతే మనం 1 hour 2 hours స్పెండ్ చేయాలి. 24 hours ఒక గంట, ఒక 2 గంటలు స్పెండ్ చేయాలి. ఐ యూస్ టు డూ డైలీ. రోజు నేను 2 గంటలు చదువుతా, ఎంత బిజీగా ఉన్నా సరే. ఎందుకు అంటే చదువు మాత్రమే మనల్ని పైకి తీసుకెళ్తుంది అనే విషయం నాకు తెలుసు. మా ఊరికి వచ్చినప్పుడు నేను ఊరు చూస్తుంటే నాకు తెలుస్తుంది చాలా చిన్న ఊరు నుంచి మనం ఎక్కడి వరకు వెళ్ళినాం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకేదో అంటే గ్రేట్గా చదివేసినామని కాదు, కానీ చదవాలి. ఇప్పుడు కూడా మీరు కనుక చదివితే మీరు డిగ్రీ కంప్లీట్ చేయగలుగుతారు, మీరు పీజీ చేయగలుగుతారు. సో రఫ్లీ ఇట్స్ 2 to 3 years. మనం ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోయినాము అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు నాకు జాబ్ వచ్చి కూడా 2 years అయింది. నెక్స్ట్ ఇయర్ నేను ప్రమోషన్లో కూడా ఉన్నాను. ఇంకో 1 month 2 monthsలో మన జనగాం కాలేజ్ కూడా వచ్చేస్తా. అయినా సరే కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఎందుకు అని అంటే మనం వచ్చిన పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి. చదవలేదనుక అక్కడే ఆపేస్తే మనము ముందుకు వెళ్ళలేము, ఇంకా చదవాలి అని. సో అందరికీ నేను చెప్పే ఒకటే ఒక సలహా, అంటే ఏజ్ ఎక్కువైపోయింది, మనకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ అందరికీ ఉన్నారు, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు ఉన్నారు, అందరికీ వాళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లని చెప్పేసి మన చేయాలనుకున్నది ఎప్పుడు ఆపకండి. సో ట్రై టు యూటిలైజ్ అట్లీస్ట్ ఇప్పుడు 35 years అంటే ఇంకో 4-5 years మీరు చదివే ఏజ్లోనే ఉన్నారు. జనరల్గా చెప్పాలంటే చదువు అనేది ఎక్కడ ఆపొద్దు, కానీ కంటిన్యూ చేయండి. మనం కంటిన్యూ చేస్తేనే ఇంకేదైనా అచీవ్ చేయొచ్చు. సో ఈ సందర్భంగా ఈ 20 yearsలో
మన టీచర్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రైమరీ స్కూల్లో రవీందర్ రెడ్డి సార్, నేను ఇప్పటికీ కూడా మా దేవుడు అని కొలుస్తాను. నాకు ఎవరైనా కనిపించే దేవుడు ఉండరు అంటే రవీందర్ రెడ్డి సార్. సో సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో వాళ్ళు మమ్మల్ని పికప్ చేసి ముందుకు పూజ చేశారు, లేకుంటే ఈ స్టేజ్ వరకు వచ్చేటోళ్ళం కాదు. వన్స్ ప్రైమరీ స్కూల్ నుంచి హైయర్ స్కూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కనిపిస్తున్న మన టీచర్లు, నేను ఇప్పటికీ కూడా టీచర్లు ఇట్లా చెప్తుండే, సో ఇట్లా మేము చదువుతుండే అన్నట్టు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కూడా మేము ఈ స్టేజ్కి వచ్చినాం. సో గవర్నమెంట్ స్కూల్ అనేది వెనుకబడి ఉంది అని చెప్పడానికి ఏం లేదు. సో ఎవరైనా ఎక్కడైనా చదవచ్చు, కాకపోతే మనం టైం స్పెండ్ చేయాలి అంతే. ఆ టైం స్పెండ్ చేస్తే మాత్రం మనం ఏ స్టేజ్కైనా వెళ్ళొచ్చు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. సో ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ ఆర్గనైజింగ్, ఎస్పెషలీ ఫర్ ద ఆర్గనైజర్స్, దోస్ హు ఆర్ ఆర్గనైజింగ్ ద గుడ్ ఈవెంట్ హియర్. సో మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్ని మళ్ళీ ఫ్యూచర్లో కూడా జరుపుకోవాలి. అందరూ హెల్తీగా, హ్యాపీగా మీరు అనుకునే అన్నీ అచీవ్ చేసుకొని రావాలని కోరుకుంటున్నాం. ఆల్సో అనుభవంలో ఉంటా, జనగంలో వర్క్ చేస్తా బిల్డర్గా. ఓ 10-15 మంది దాకా పని చేస్తారు. చేసేది పని. 2 పాపాలు, ఒక పాప ఏమో 9th, ఒక 7th. బస్ స్టాండ్, ఇక్కడ మన ధర్మశాల. విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. గురువులందరికీ పాదాభివందనాలు, నాతోటి మిత్రులకు నమస్కారాలు. నా పేరు శంకర్, మాది పక్కనే ఎర్రగొండ తండ, 3 కిలోమీటర్స్లో. అందరికీ సుపరిచితమే. నేను డిగ్రీ వరకు, అంటే మేము స్కూల్లో ఉన్నప్పుడు శంకర్ క్యూబ్, శ్రీధర్ ఉండే, అప్పుడు మేము అట్లా పిలుచుకునేది. తర్వాత ఇంటర్ వరకు శంకర్ స్క్వేర్, శ్రీధర్ స్క్వేర్ అయ్యాం. ఆ తర్వాత డిగ్రీ వరకు ఇక ఎవరి వాళ్ళు ఉంటుంది కదా, సపరేట్ ట్రాక్, అలా వెళ్ళిపోయాం. నేనైతే 2012లో ఎంఎస్సి చేశాను. తర్వాత 2014లో బీఈడీ చేశాను. తర్వాత 2016లో నేను మళ్ళీ బీపీడీ చేశాను. ప్రజెంట్గా ఇప్పుడైతే ఎంపీడీ చేస్తున్నాను కేఈలో. అంటే నేను అనుకున్నా ఇంకా ఎడ్యుకేషన్ అనేది చేయాలి, దాని ద్వారా మంచి లైఫ్, అంటే మనం అనుకున్న మన లక్ష్యాలను చేరుకోవాలనే ఉద్దేశంతో, అంటే మోటివేషనల్గా నేను గురువులందరినీ తీసుకున్నాను. అప్పుడు బృందాదేవి మేడం గారు, రమేష్ సార్ గారు, ఈరత్నం సార్ గారు, కదీర్ సార్ గారు, మన రాజా సార్ గారు, మేడం కూడా 2014లో అక్కడ నేను టీచింగ్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు హనుమంతపూర్లో కలిశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ గెట్ టుగెదర్లో అందరూ మన ఫ్రెండ్స్ వాళ్ళను కలిసి మన విషయాలు, మన జీవితంలో జరిగిన కొన్ని మంచి చెడు కావచ్చు, మన ద్వారా మన 2 ఫ్రెండ్స్ని కోల్పోయాము. నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు కూడా మన మధ్యలో ఉంటే బాగుండేదని. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అని చాలామందిగా, అంటే మనలందరినీ కమిట్మెంట్గా తీసుకొచ్చి శ్రీధర్ కావచ్చు, శంకర్ కావచ్చు, రమా కావచ్చు, వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా నచ్చింది. వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం వల్లనే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని చేసుకున్నాం. కానీ మనలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ చిన్న కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. నేను చాలా బాధిస్తున్నాను. వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా చూసేది కదా, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కావచ్చు, మన విషయాలు కావచ్చు, మనం పంచుకునే వాళ్ళం. అది మిస్ అయ్యాం. ఫ్యామిలీ విషయానికి వస్తే పాప ఇప్పుడు 8th క్లాస్ ఐశ్వర్య, బాబు 2nd క్లాస్ జశ్వంత్. ప్రజెంట్గా అయితే ఫ్యామిలీ విధంగా చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, గురువులందరికీ పాదాభివందనాలు. సార్లకు, టీచర్లకు నమస్కారం. నా పేరు సీను, మా మెసేజ్ పేరు మాధవి, మా పేరు నందిని, 2nd క్లాస్, రాజేందర్, ఇక్కడనే గానపాడ స్కూల్లో. పెన్ను పట్టుకోలేక కత్తి పట్టుకోవడం జరిగింది. నీకు పెద్ద పాప 7th క్లాస్, 2nd పాప 6th క్లాస్, ఒక అబ్బాయి 1st క్లాస్. నెమిలే ఎన్ విష్ణు. నెక్స్ట్ కే శ్రీధర్.
నమస్కారాలు. నా పేరు కొలుసోత్ బిజినెస్ ఇండస్ట్రియల్ లూబ్రికెంట్స్ డీలర్ని. పార్ట్ టైంగా ఒకటి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో టీ టైం పెట్టుకున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద ఆమె చైత్ర అక్కడ కూర్చుంది, ఫస్ట్ క్లాస్. సెకండ్ ఆమె శ్రేష్ఠ, ఎల్కేజీ. మా మిస్సెస్ పేరు సునీత. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మేమందరం వేడుకుంటున్నాం. నెక్స్ట్ రాజు, జీ రాజు. రాజు గానుగుపాడికే రారాజు. గౌరవనీయ టీచర్లకు నమస్కారం, నా స్నేహితులకు నమస్కారం. చేస్తా స్పీడ్గా మేస్త్రి పని చేస్తా. 10th క్లాస్ వరకు చదివిన తర్వాత చదువుకోవడము ఇప్పుడు ఆర్థికంగా ఉండి చదువుకోలేదు. పని చేయడం తర్వాత చదువుకోవాలనిపించినప్పుడు 2 సంవత్సరాలు బైబిల్ స్టడీ చేశాను. మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ వన్ కన్నప్ప ఫ్రమ్ మరగడి. మీ యొక్క అనుభూతులు. వైఫ్ పేరు కళ్యాణి, నాకు పాప ఒక బాబు. పాప పేరు లేక్షశ్రీ, బాబు పేరు రియాన్షు. పాప ఫస్ట్ క్లాస్. వృత్తి కాంట్రాక్ట్. నా పేరు రంగు కమలాకర్. నేను చదువుకుని 10th వరకే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో నేను 10th వరకే చదువుకున్నా. బిడ్డ ఏం చేస్తావా అంటే, అప్పులే ఉన్నాయి ఆ బిడ్డ, నువ్వు సాలేకురా అని చెప్పేసి మా అయ్య అన్నాడు. మరి ఇద్దరు అన్నలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎవరు చేస్తారంటే, నువ్వు చిన్నోనివి అని చెప్పేసి మా నాన్న తొందరపడి కూడా పెళ్లి కూడా చేసేసి ఈ కాళ్ళు ముందుగా వచ్చేసి ఇలా చేస్తే కాదు, ఓ సైడ్ బిజినెస్ పెట్టుకోవాలి. సైడ్ బిజినెస్ అంటే ఏం పెట్టుకుందామంటే, మా భార్య ఒకటే, మా భార్య పేరు కళ్యాణి. ఇద్దరు పాప, ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 9th క్లాస్ హరీష్, పాప వచ్చేసి హరీష్ని 7th క్లాస్. ఎలా చేద్దామంటే, ఏం చేస్తావో తెలియదు, నువ్వేం చదువుకోలేదు నేనేం చదువుకోలేదు, ఏం చేద్దామంటే ఒకటే ఉన్నది అద్దెకానికి ఏం చేద్దామంటే డైరీ ఫామ్ పెట్టుకుందాం. బట్ 4 ఆవులం కొనుక్కొని పాలు కన్నా అదే రోజు మనకు మనమే చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఎంతో కొంచెం చేసుకుంటూ బాగున్నా. ఈ ప్రోత్సాహం కూడా విష్ణు రాగిన కొంచెం చాలా హెల్ప్ సపోర్ట్, ఆర్థికంగా అయినా ఏదైనా నాకు బెస్ట్ సపోర్ట్, బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఈ స్కూల్కి వచ్చేస్తే సార్ ఒక్కొక్క అనుభూతి, మూమెంట్స్ అవన్నీ గుర్తు చేసుకుంటూ పోతుంటే అన్ని గుర్తొస్తున్నాయి. పర్లేదు, చాలా ఆనందంగా ఉన్నది ఈ అందరం చూడడం వల్ల, రావడం వల్ల. దీనికి ప్రోత్సహించిన శంకర్కి అండ్ శ్రీధర్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు. ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉంటాడు. నెక్స్ట్ యాకూబ్ పాషా. మీరందరూ గెట్ టుగెదర్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ 8th క్లాస్ వరకు చదివాను, తర్వాత జనగాం షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ నాకు ఐ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ సార్. మై ఫస్ట్ టీచర్ అంజనేయులు సార్. ఐ లర్న్ ఆల్ఫాబెటిక్స్ ఫ్రమ్ సార్ ఓన్లీ ఫస్ట్ టైం, అండ్ మ్యాథమెటిక్స్ మేడం అండ్ మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ సార్ గురించి స్పెషల్ చెప్పాలి. I were much inspiration by maths sir because we carry many books with example papers. ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, అది చేస్తే మన రెగ్యులర్ ప్రాబ్లం కూడా ఈజీగా వచ్చేది. కలెక్టర్ జీవశాస్త్రం సార్, కదీర్ సార్, పాసి సార్, రాజేష్ సార్, మై ఫస్ట్ హెడ్ మాస్టర్ వెంకయ్య సార్. వీళ్ళు కాకుండా నా ఫస్ట్ టీచర్ మంజులా టీచర్ ఉండే, మన గర్ల్స్ నా లైఫ్ ఫస్ట్ టీచర్. నేను ఇన్వైట్ చేయమన్నా కానీ చేయలేవాళ్ళు, దే డిడ్ంట్ గెట్ నెంబర్ ఐ థింక్. రిగార్డింగ్ మై ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ శివ, మహేష్, కమలాకర్. అంటే నా లైఫ్లో ఫ్రెండ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేర్లు వీళ్ళు. తర్వాత మహేష్ పేరి, రమ, ఉమా, ప్రీతి, కవిత, రమ, ఆ కవిత. వీ హ్యావ్ మెనీ మెమరీస్ విత్ యూ. నన్ను రా అని పిలిచేవాళ్ళు వీళ్ళు, అంత క్లోజ్నెస్ ఉండే. ప్రీతి అప్పుడు అసలు ఏం మాట్లాడకపోయేది, సైలెంట్.
ఇంకా మా డాక్టర్ ఉండే మా అన్న బిడ్డ సాజీదా, ఐ థింక్ రాలేదు. ఇక టు బాయ్స్ చాలామంది అచీవ్ చేశారు. కొందరు ఫాదర్స్ లేకున్నా వాళ్ళు ఇంటిని నడిపిస్తున్నారు. డాక్టర్ శంకర్, వీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. ఇంకో శంకర్ మన అతను డిగ్రీ చేస్తున్నాడు, వీడు పీఈడి. లైక్ ఇంకా చాలామంది ఇండస్ట్రీ చేసి వాడు శ్రీధర్ కాంట్రాక్టర్, వాడైతే చాలా తక్కువ చదువుకున్నాడు, బట్ యూ హ్యావ్ మెనీ టాకింగ్ పవర్ రిక్వైర్డ్. లైక్ యూ కెన్ ఇన్స్పైర్ ఫ్రమ్ హిమ్. దానిలో మాటలతో కూడా బతుకోవచ్చు, లైక్ బిజినెస్లో అలా చేయొచ్చు. మీరు అమ్మాయిలు చదవలేదు అని బాధపడకండి, మీ అమ్మాయిలను చదివేయండి, మీరు కూడా ట్రై చేయండి. వీఆర్ హియర్. ఏదైనా హెల్ప్ కావాలన్నా ఇంకా మేమున్నాం, లైక్ బ్రదర్ ఎనీథింగ్. ఓకే ఓకే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరందరూ రావడం. అసలు వస్తారా అనుకున్నా, అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. Sorry, I forgot. Okay, I completed my diploma and BTech and MTech in electrical engineering. Later, I worked in Hyderabad Metro Rail as a station master. Then I got promotion as chief control of Hyderabad Metro. Then I shifted to Saudi Arabia. I am right now as the station operation manager there. I just went for vacation. For my purpose, we postponed this function. I'm very thankful, friends. Okay, చెప్తామా మర్చిపోయినా. ఓకే, I will talk with you later. Thank you very much. ముగ్గురు, ఒక బాబు, ఇద్దరు పాపలు. బాబు జస్ట్ నౌ స్టార్టెడ్ ఎడ్యుకేషన్, ఇస్ LKG నౌ. ఓకే, అలా ఫైన్, అంత గుడ్ ఉంది, హ్యాపీ ఉంది. ఇక్కడే అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. లైక్ అమ్మ నాన్న దగ్గర చిన్నపిల్లలుగా ఉంటాం, మళ్ళీ ఈ స్కూల్ వచ్చినప్పుడు ఐ గెట్ సేమ్ ఫీలింగ్ చిన్నపిల్లలని. లైక్ బయట అంత రెస్పాన్సిబిలిటీస్, ఆఫీస్ టెన్షన్స్, బట్ ఐ గాట్ రిలీఫ్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ మచ్. ఎంటెక్ వరకు చదివి ఎంటెక్ నుంచి సౌదీలో వెళ్ళి జాబ్ చేస్తున్నాడంటే ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. ఇక్కడికి వచ్చాక చాలా భయంగా ఉన్నది, ఏం మాట్లాడాలో. మాట్లాడదామన్నాడు, చాలా అనుకున్నాను కానీ ఏం మాట్లాడలేదు. చదువు అనేది చాలా గొప్పది. అసలు నేను చదువుకోకపోయినప్పుడు చాలా బాధపడుతున్నాను. నేను 9th క్లాస్ వరకు చదువుకున్నాను, కానీ అక్కడ ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం నేను ఆపేవాల్సి వచ్చింది. కానీ ఒక విషయం అందరికీ, సార్ కూడా గుర్తుందో లేదో, నేను మాత్రం కూడా అందరికీ మీకు గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నేను చదువు పని చేసినాక కూడా రాజేష్ సార్ నాకు ఆర్థికంగా ఆయన బుక్స్ కొనిస్తారు. నువ్వు స్కూల్కి రాని పర్సనల్గా నా ఇంటికి వచ్చాడు. సార్ కథ నేను ఇంతవరకు మర్చిపోలేదు. చాలా గ్రేట్ సార్ మీరు. నాకు పర్సనల్గా సార్ ఇంటికి వచ్చి బుక్స్ నేను ఇప్పిస్తారు. తీసుకొచ్చి ఇంటికి వచ్చి స్కూల్లో చదువుకోమంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయినాను. కానీ మా పిల్లలు మంచిగా చదువుకున్నారు. మా పాప గుర్రం సింధు ఇదే స్కూల్లో చదువుకొని టాపర్ వచ్చింది. స్కూల్కు గర్ల్స్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా బాబు ఇక్కడ 9th క్లాస్ చదువుతున్నారు. మా పిల్లలు మాత్రం మంచిగా చదువుకుంటారు. వాళ్ళు చదివితే ఇంతవరకు నా జీవితం అంతా కష్టపడినా సరే వాళ్ళని చదివిస్తాను. వ్యవసాయం చేసుకుంటూ నేను డ్రైవింగ్ చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్డు నుంచి అతనికి రిజర్వేషన్లో, గానపాడు రిజర్వేషన్లో సర్పంచ్ టికెట్ వస్తే డైరెక్ట్ అతను సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. అంత మంచి పొలిటీషియన్గా నేమ్ సంపాదించాడు మన రాజు. నెక్స్ట్ శంకర్కే. మరియు నా ప్రియమైన మిత్రులకి నా యొక్క నమస్కారాలు. మనం ఇక్కడ ఈ గెట్ టుగెదర్ పార్టీ ఈరోజు ఇలా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనము మన గురువులని ఆహ్వానించగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన గురువులు మనకు విద్యనే కాకుండా వీళ్ళు సార్ వాళ్ళు మన పైన చూపించినటువంటి ప్రేమ, ఆత్మీయత, ఈ మార్గదర్శకాల వల్లనే మనమందరం ఉన్నాము, ఈ స్థాయిలో ఉన్నాము. అలాగే నా పేరు వచ్చేసి శంకర్. నాకు ఒక బాబు. పాప వచ్చేసి 2nd క్లాసు, బాబు నర్సరీ. నేను స్కూల్లోనే 10th వరకు చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి BA కంప్లీట్ చేసుకొని నేను DRDL డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్లో ఆడిట్ డిపార్ట్మెంట్లో DRPగా పనిచేస్తాను. DRP డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్. నేను మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ లోయ ట్యాంక్ దగ్గర. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను. మార్నింగ్ భాగ్యనగర్ టు ఈవినింగ్ పద్మావతి. డైలీ 2 hours జర్నీ చేసి జాబ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ అగ్రికల్చర్ ఉంది. 2 acres ల్యాండ్ అగ్రికల్చర్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ నా ఫ్యామిలీతో నేను సంతోషంగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అందరికి ధన్యవాదాలు. నా పేరు ఎద్దుల శ్రీధర్ మరిగడి.
నాకు ఇద్దరు పాపలు పెద్ద ఆమె 3rd క్లాసు చదువుతుంది, చిన్న ఆమె 1st క్లాస్ చదువుతుంది. ప్లస్ నేను జగిత్యాల్లో ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నాను సార్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు కొరతాండ. ప్రస్తుతానికి నేనైతే హైదరాబాద్లో ఉంటున్నాను. నేను అక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, అంటే అకౌంటెంట్. అకౌంటెంట్ అంటే మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని చూసుకోవడం అలాంటి పని చేస్తున్నాం. కాబట్టి నాకు ఇద్దరు ఒక పాప ఒక బాబు. పాప అయితే 2nd క్లాస్, బాబు అయితే ఒకడు ఇప్పుడు నర్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. నా పేరు శివ. నేను తాళ్ళెక్కుతాను, ఇక్కడ గానుపాలలో ఉంటున్నాను. ఇద్దరు పాపలు, పెద్ద పాప 6th క్లాసు, చిన్న పాప 5th చదువుతుంది. వ్యవసాయం చేసుకుంటుంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ మ్యామ్. నా పేరు మహేష్. నేను ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నాను. అనివార్య కారణాల వల్ల చదువు అక్కడికే ఆపేసి, అంటే నాది అనివార్య కారణాలు ఏమి ఇంగ్లీష్ తప్పిందంటే దానివల్ల ఒక 5 years ఆపేసి మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ యాకూబ, సరే నువ్వు ఆయనతో ఇంగ్లీష్ నేర్చుకొని చదువుకొని అది కంప్లీట్ చేసి ITI చేయరా అన్నాడు. మనకు అంత బదిరా, మనతోటి కాని పని, మన టాలెంట్ మనకి ఎరికే. మన టాలెంట్ చేసినాక తర్వాత మాట్లాడదామంటే అయితే చేసిన తర్వాత ITI చేసుకుంటూ మళ్ళీ హౌస్ వైరింగ్ నేర్చుకోరా అన్నాడు. సరే హౌస్ వైరింగ్ నేర్చుకున్నా. హౌస్ వైరింగ్ నేర్చుకుంటున్నా, అరే వాడు చెప్పిందల్లా చేస్తున్నా. తర్వాత ఇంటర్వ్యూస్ పడ్డాయి ఎక్కడ, మన మెట్రోలో. వాడు స్టేషన్ కంట్రోల్ ఉంటే నేను ఎలక్ట్రీషియన్గా ఇంటర్వ్యూలో పోయినా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఒక 5 years అక్కడ చేసినాక మళ్ళీ వచ్చేసి కరోనా టైంలో వచ్చేసి మళ్ళీ వచ్చేసరికి మా వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండే. నాకు ఇక బాబు ఫస్ట్ అక్కడనే ఉన్నాడు, ఫోన్ చూస్తున్నాడు, బిజీగా ఉన్నాడు. అయితే మా పాప 15 days బతికింది. కొంచెం నాకు మోషన్ ప్రాబ్లం అండి, చనిపోయింది. ఇక నా మైండ్ కూడా అప్సెట్ అయిపోయింది ఆ మధ్యలో. ఇక మళ్ళీ డ్యూటీకైనా వెళ్ళలేదు, ఇక్కడనే హౌస్ వైరింగ్ చేసుకుంటూ, ప్లంబింగ్ అండ్ హౌస్ వైరింగ్ చేసుకుంటూ ఇక్కడనే ఉంటున్నాను. చాలా బాగా చేసిరు. ఫస్ట్ నుంచి 5th వరకు చదివిన వాళ్ళం కాదనుకున్నా, ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళందరికీ ఆహ్వానం పంపించారు. అందుకు చాలా ధన్యవాదాలు. మా బాయ్స్ అందరికీ, అందరు రావాలని ఏర్పాట్లు కూడా బాగా చేసారు. మా క్లాస్లో ఒక డాక్టర్, ఒక PT సార్, ఇంకా మిగతా పొజిషన్లో అందరు బాగానే ఉన్నారు. అది కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత అందరు బాగున్నారు, అందరు సెటిల్ అయ్యారు. అది బాగా అనిపించింది. ఇందాక రమేష్ సార్ అన్నట్టు మమ్మల్ని గుర్తుంచుకోండి అంటే 1000 మందిలో కోట్లలో మీరు ఒక్కసారి సార్ అంటే మీకెందుకు గుర్తింపు ఉండదు. గుర్తున్నారు కాబట్టి అందరు సార్లను పిలుచుకున్నాం మేము. మీ విలువ మీకు ఎప్పటికీ అలాగే ఉంటుంది సార్, అందరు గుర్తుంటారు. మీరు ఇంకా మాకు అందరికి అనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఎప్పుడు అట్లా అనుకోకండి. ఇంకా అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. గెట్ టుగెదర్ చేసుకోవడం కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ మరుపు లేని విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని గుర్తు చేసుకుంటూ అసలు నేను మీ నుంచి కాల్ రాగానే రావాలనిపించి 10th చదవకపోయినా పర్వాలేదు, మొత్తానికి నా ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా, 7 years జర్నీ ఇంకా ఇంతకు మర్చిపోలేను కదా నేను అనేసి రావాలనిపించి మళ్ళీ వెంటనే రాననుకున్నా. నేను అందరు గుర్తొచ్చి రావాలనిపించి వచ్చేసిన, లేట్ అయినా కూడా. అందుకని నాకు మీ అందరిని చూసేసరికి అసలు నన్ను నేను మర్చిపోయినా. నాకు చెప్పిన సార్లని, టీచర్లని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా అందరు ఎప్పుడు గుర్తుంటారు. మొన్న రీసెంట్గా జరిగిన గెట్ టుగెదర్ ఫోటోలలో శశిరేఖ వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు నేను ఇంకా మీ అందరినీ చూసి చాలా ఫీల్ అయిపోయినా. అప్పుడు అసలు నాకు మాటలు రావడం లేదు మిమ్మల్ని చూస్తుంటే. ఆ ఫోటోలలో చూసి సార్, టీచర్ వీళ్ళందరూ అప్పుడు నేను చదువుకున్నప్పుడు చెప్పింది కదా అనిపించి గుర్తొచ్చారు. ఎంతో కొంత 7th వరకు చదువుకున్నా కూడా ఆ తెలివి ఈ సార్ వల్లనే వచ్చింది. ఈ మాట్లాడడం కూడా వీళ్ళ వల్లనే వచ్చింది. ఈ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం కూడా నాకు విజయలక్ష్మి మేడం వల్లనే. 7th చదివినా 10th చదివినంత ఇంగ్లీష్ నేర్చుకోగలిగిన. బాగా చెప్పేది ఆ రోజులలో టీచర్.
నేను 7th చదివినా బాగా మాట్లాడగలుగుతా ఇంగ్లీష్. దానికి కారణం విజయలక్ష్మి మేడమే. అది నాకు చాలా ఇష్టం. ఇంకా చాలా ఇంకా అందరిని కలిసినా ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు, నేను మామూలుగా ఇంట్లోనే హౌస్ వైఫ్. కొంచెం హెల్త్ కారణంగా పిల్లలు లేరు నాకు, అయినా కూడా ఏదో ఒక విధంగా బ్రతికేస్తున్నా. సరే ఇంకా చాలా. నా గురువు నమస్కారం, నాతోటి స్నేహితులకు నమస్కారం. ఇవాళ 10th క్లాస్ ఇవాళ చదివిన నేను హార్డ్ వర్క్ చేస్తాను, మెకానిక్. చదవాలి ఉంది అని చదవలేకపోయినా. నాకు 2 పిల్లలు, పెద్దోడు భాను ప్రసాద్, చిన్నోడు మహేష్. 10th వరకు చదువుకున్నా చెప్పిన కదా, ఏ క్లాస్ అంటే చెప్తాను. పెద్దోడు 9th, చిన్నోడు 7th. విద్యార్థులందరూ తమ యొక్క సందేశాన్ని పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక తర్వాత మన ఉపాధ్యాయులు ఒక్కొక్కరు వారి యొక్క సందేశాన్ని మనకు అందించవలసిందిగా కోరుకుంటూ, ముందుగా నీరజ మేడం, ఎస్ఏ ఫిజికల్ సైన్స్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2004-05 బ్యాచ్ నిర్వహించినటువంటి ఈ సమావేశానికి అందరికీ నమస్కారాలు. మరి విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. అసలు మాకు కూడా నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే నా జాబ్ లైఫ్లో మొదటి మజిలీ ఇక్కడే. ఈ గానుపాడు అనేది నేను సర్వీస్ తక్కువైనా కూడా అనుబంధం ఎక్కువ ఉంది. మా అమ్మాయి అప్పుడు జస్ట్ డెలివరీ అయ్యి 1 month లోపే నేను పాపను తీసుకొని వచ్చిన. 2 అమ్మాయిలు ఇక్కడే పెరిగారు. మీరు కూడా ఎత్తుకొని ఓకే. ఎప్పటికీ గుర్తొస్తుంటుంది గానుపాడు అనేది. నాది లాస్ట్ రిటైర్మెంట్ కూడా ఇక్కడే కావాలని ఉన్నది, కానీ ఎట్లా అవుతుందో చూడాలి. సంతోషంగా ఉంది. రాత్రి మా పిల్లలు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి యూకేలో ఉంటుంది, చిన్న అమ్మాయి యూఎస్లో ఉంటుంది, మ్యారీడ్ 2. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా హస్బెండ్ కూడా 1.5 year అవుతుంది ఎక్స్పైర్డ్ అయ్యి, స్ట్రోక్ తోటి. సడన్గా అది తట్టుకోలేనటువంటిది. ఇప్పుడు మీలో కొంతమంది మాట్లాడింది స్ట్రాంగ్ ఉండాలి అటువంటి, అది కూడా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. లాస్ట్ నైట్ ఫోన్ చేసిండ్రు, ఇట్లా గానుపాడు వాళ్ళకి పిలిచిండ్రే అంటే, అదే మేము అక్కడే పెరిగినాం కదా, వాళ్ళే నా అక్కయ్యలు అన్నయ్యలు అందరూ వాళ్ళే ఉంటారా అంటే, పోతే తెలుస్తుంది అని చెప్పిన. మీకు ఏం చెప్పినా నాకైతే గుర్తులేదు అసలు. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద నర్మెటెల్లా, కాకపోతే అక్కడ 6th నుంచి 10th వరకు కాబట్టి కొంచెం ఫేసెస్ గుర్తుంటాయి. మీరు మరీ చిన్నగా ఉన్నారు కదా అసలు గుర్తు. ఎవరు మన వీడు శ్రీశైలం వాడు ఒక్కడే కొంచెం నాకు పేరు మంచిగా ఉంటుంది వాడు గుర్తుంది. మధ్యలో ఒకసారి హనుమంతాపూర్లో కలిసిండు సడన్గా. నాకు వాడు నా చుట్టే తిరిగేది, అట్లా గుర్తుంది నాకు. అట్లా కొన్ని స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. స్కూల్ మాత్రం నేను ఫస్ట్ అప్పుడు వెళ్ళిన, ఎప్పుడు 2002లో వెళ్ళినా అంటే ఈరోజు అడుగుపెట్టిన ఇక్కడ. చాలా చేంజ్ అయింది. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అన్నారు మేము చదువుకోలేదని. చదువుకోకున్నా కూడా మోరల్ వాల్యూస్, లైఫ్ స్కిల్స్ ఇవి 2 ప్యారలల్గా ఉంటే మనం లైఫ్లో దేనైనా సాధించవచ్చు. అది మెయిన్. ఇప్పుడు మీలోనే ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చదవకున్నా కూడా పైకి వచ్చింది. శ్రీశైలం 8th వరకేనట, అంత పెద్ద ఇదిలో ఉన్నాడు. వాళ్ళని చూసి మీరు డిసప్పాయింట్ కాకుండా ముందున్నాడు అని అమ్మాయిలు. మేము చదవలేకపోతున్నాం, మా పిల్లల్ని చదివిస్తామంటే అట్లా కాదు. మీరు చదవండి. మీకు ఎంత ఏజ్ ఉందమ్మా? ఇప్పుడు 30+ ఉన్నారు అంతే. చాలా లైఫ్ ఉంది. మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు కూడా కల్పిస్తున్నారు. మనకు ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ నుంచి కూడా టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా చూసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళండి, అట్లా డిసప్పాయింట్ కాకుండా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా బాగా నచ్చింది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. 100% కరెక్ట్. మనకి ఎన్ని బాధలున్నా ఫ్రెండ్స్ తోటి కొద్దిసేపు మాట్లాడడం అంటే ఎంతో ఫ్రీ అవుతుంది. నేను విత్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, ఒక్కొక్కరు ఒక అగ్నికణం లాంటి మాటలు. ఒక వ్యక్తిలో విలక్షణమైన వ్యక్తిత్వం,
తో మమ్మలను మైమర్పించి చేసినటువంటి మీ స్పీచెస్, అందులో భాగంగా మేమందరం మూకుమ్మడిగా కోరుకునేటువంటి ఒక తీరని కోరిక మీరు అందనంత ఎత్తుకు ఎదగాలని, లేనిదానితో నిస్పృహలో ఉండేదాని కంటే ఉన్నదానితో ముందుకు వెళుతూ ఎవరు నాకు పోటీ రారు, నేను సాధించగలను అనే దృఢ చిత్తంతో ముందుకు వెళ్ళినట్టయితే మనల్ని ఏ శక్తి, ఏ స్పీడ్ బ్రేకరు ఆపజాలదు అనేటువంటి నా స్వీయ అనుభవంతో మీ ముందు ఈ 2 మాటలు ఉంచుతున్నాను. దానికి కారణం, నేను 4 years ఉన్నప్పుడే మా మదర్ షీ లెఫ్ట్ మీ, షీ ఈజ్ నో మోర్. నేను యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతూ ఉన్న సందర్భంలో నాన్న ఎగ్జామినేషన్ ముందే 2 years సఫర్ అవుతూ హీ లెఫ్ట్ థింకింగ్ దట్ వీ వుడ్ అచీవ్ లైక్ ఎనీథింగ్ అనేటువంటి మాటలతో, అయినా నిరాశ నిస్పృహ అనేటువంటి వాటిని దరిచేరనీయకుండా ముందుకు వెళుతూ చదువు అనే దాన్ని ఒక ఆయుధంగా తీసుకొని ఎంకామ్ చేసిన తర్వాత ఎల్ఎల్బి చేసి దారి చూపదేమో అనేటువంటి ఆలోచనతో బిఎడ్ చేసిన సందర్భం, తర్వాత టీచర్గా సెటిల్ అవ్వడానికంటే లాపై ఉండేటువంటి ఫ్యాసినేషన్తో హైదరాబాద్ వెళ్ళి ఒక హై స్కూల్ స్టార్ట్ చేసి కొంత స్టాండప్ అయిన తర్వాత ఒక లాయర్గా సెటప్ అవుదామనేటువంటి ఆలోచన చేస్తున్న సందర్భంలో అనుకోకుండా వెనుకకు లాగడం జరిగింది అనివార్య కారణాల వల్ల. సో మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ రావడం యాజ్ ఎ టీచర్, బికాస్ మై వైఫ్ ఈజ్ ఆల్సో ఏ టీచర్ బిఫోర్ మీ. సో ఈ రకంగా పిల్లల్ని మలచడంలో, పిల్లల్ని ఒక రకంగా సంఘానికి ఉపయోగపడే శక్తులుగా తయారు చేయడంలో నా వంతు నేను ఎంతో కొంత కృషి చేయగలను అనేటువంటి ఆలోచనతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మీకు కొంత కష్టపెట్టిన, కొంత నేను హార్ట్గా ఉండేటువంటి మనస్తత్వం, తర్వాత నా పిల్లలు ఈ స్టేజ్లో ఉన్నారనేటువంటి సంతృప్తిని పొందుతూ మీరు కూడా మనిషిగా కాకుండా ముందుకు జరగాలని, నా పిల్లలందరూ కూడా ఎంతో కొంత చేసిన వాళ్ళుగా మాకు సంతృప్తినివ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంతోషాన్ని వెలిబుచ్చుతూ, మీ మంచిని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటానని ఒక్కసారి మరీ కోరుతూ, దాన్ని మీరు మన్నిస్తారని, ముందుకు వెళుతారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. Ramesh Babu sir, who are my close associates with whom I worked for a long period, and Rajesh sir, Anjaneyan sir, though he worked in primary school, he used to speak to me very friendly. Neeraja madam and sir, Reverend sir. Happy good afternoon to you sir. 2004-5 బ్యాచ్ విద్యార్థులారా, మీ అందరికీ ఈ శుభదినాన నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. Firstly, at present, I am working at Galpur Station, School Student English. My husband is working as Deputy Executive Engineer at Vinukonda. Daughter Devika, she is in Bangalore, got married, staying with her husband. Son Shiva, staying in Canada, is working there. So, ముందుగా మీ అందరికీ నా తరఫు నుండి, నా పిల్లలు మీ చేతుల మీదుగా పెరిగారు కాబట్టి మీ అందరికీ నా తరఫు నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రియలీ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ మై లవ్లీ స్టూడెంట్స్, బికాస్ ఆఫ్ మై గుడ్ స్టూడెంట్స్ ఆఫ్ Ganupad. Today I am here and successfully completed my 36 years of high school service. Really, just because of my loving students. మీ అందరి తోడ్పాటు, అసిస్టెన్స్, హెల్ప్ లేకపోతే
నా పిల్లలు కానీ నా కుటుంబం కానీ నేను కానీ ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందుకే నేను నా విద్యార్థులందరికీ రుణపడి ఉన్నానని ఏ వేదిక మీదైనా, ఎస్పెషల్లీ గానుపాడ్, G stands for the goodness of my students. My students, I feel proud that I have worked here for a long period, really. ఇంకా వస్తే my heartful congrats to the organizers who have taken the initiative to set up this platform and assemble all of us. It's a really wonderful platform, a great platform, a cheerful platform, a joyful platform, a memorable platform. ఇది మర్చిపోలేని రోజు. అందుకే చెప్పాలంటే అసలు యాక్చువల్లీ సార్ ఈజ్ నాట్ వెల్, జ్వరం ఉంది, బట్ స్టిల్ హీ హాస్ encouraged me to attend this meeting. దానికి I convey my thanks to my husband who is at home. ఆయన దగ్గర ఉండి నన్ను పంపించారు, వెళ్ళు పిల్లల్ని మిస్ అవ్వకూడదని. రియలీ ఐ ఫీల్ సో హ్యాపీ. అందరి ఉపన్యాసాలు నేను విన్నాను. ఎంత చక్కగా, irrespective of your degree, degree is not everything in our life. PG is not everything in our life. Education is not everything in our life. But it educates you and it also makes you aware of the society development in life. సో చాలా మంది ఇక్కడ నేను 8th చదివాను బాధపడుతున్నానని చెప్పారు. బట్ మీరు అందరూ ఏదో ఒక లెవెల్లో సెటిల్ అయ్యారు. యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్, యు ఆర్ లీడింగ్ యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, అండ్ యు స్టూడ్ యాజ్ ఏ రాక్ లాగా నిలబడ్డారు. అయితే రాక్ లాగా ఉన్నాం కాబట్టి మా అందరం ఇక్కడ మళ్ళీ ఒకసారి అందరం కలుసుకోగలిగాం. సి దెర్ వాజ్ అ గ్రేట్ డిజాస్టర్, కరోనా. ఎంతో మందిని మనం కోల్పోయాం. బట్ స్టిల్ వీఆర్ హియర్ టుడే ఇన్ గానుగుపాడ్ ఆన్ దిస్ డేట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద నేచర్ అండ్ గాడ్. దేవుడు, ప్రకృతి మనం రక్షించింది కాబట్టి ఇక్కడ ఉన్నాం. దట్స్ వై మీరందరూ చదువు గురించి కాదు, ఇట్స్ గాన్. స్టిల్ దెర్ ఇస్ టైమ్. ఇఫ్ యూ వాంట్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ యూ కెన్. బట్ ఆ ఫైర్, ఆ zeal, ఆ thirst that you show on your children, make your children well educated. Educated in sense degrees kaadu. Teach them life skills, communication skills, how to behave in the society. ఒక సోషల్ ఎలిమెంట్ ఎలా ఉండాలి, నాట్ టు బికమ్ అ యాంటీ సోషల్ ఎలిమెంట్. మనం చూస్తున్నాం సొసైటీలో హౌ ద క్రైమ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ వీఆర్ వాచింగ్ ఆన్ సోషల్ మీడియా. సో వాటి నుండి మీ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, అండ్ ఫైనలీ అవర్ సొసైటీ మనం ఎలా హెల్ప్ఫుల్గా ఉండాలి, హౌ టు బి అ గుడ్ సోషల్ హ్యూమన్ బీయింగ్, హౌ టు బి హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. మన వంతు పాత్ర ఏంటి, వాట్స్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. మనకి ఎన్నో ఉండొచ్చు, అపార్ట్మెంట్స్ ఉండొచ్చు, ఎకరాల స్థలాలు ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు. బట్ ప్రజలు ఫస్ట్ మనల్ని చూసేది మనం మనిషిని మంచిగా ఎలా గౌరవిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన మేనరిజమ్స్ ఏంటి, వాట్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్. దట్ మేక్స్ ఎ లాట్, దట్ హ్యాస్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మీరు ఈరోజు మమ్మల్ని పిలిచారంటే దట్ మీన్స్ వీ హ్యావ్ గివెన్ ద education or mannerisms to that extent. That's why you are carrying our picture, our image in your heart. Many may come, many may go, but only few leave marks on our heart. అది ఎంతమంది మనం లైఫ్ టైంలో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఫ్రెండ్షిప్ చేస్తుంటాం. బట్ కొందరితో మనకి ఎందుకు అంత మమేకం ఏర్పడుతుంది? వై దట్ మచ్ ఇంటిమసీ? బికాస్ వీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. దే ఆర్ అవర్ ఇన్స్పిరేషన్, దే ఆర్ అవర్ డ్రైవింగ్ ఫోర్స్. నేర్చుకుంటాం మనం వాళ్ళ నుండి ఎన్నో. సో బీ లైక్ దట్, బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. అండ్ మోర్ ఓవర్ మీ పిల్లల్ని, యువర్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ వెదర్ టు గో ఫార్వర్డ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ లైఫ్, ఇన్ ఎర్నింగ్స్, ఇన్ వాట్ ఎవర్ యాక్టివిటీస్. బట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ చిల్డ్రన్. పిల్లల మీద మంచి ఫోకస్ పెట్టండి. టీచ్ దెమ్ లైఫ్ స్కిల్స్, మేక్ దెమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ హూ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు ద ప్రెసెంట్ సొసైటీ. మీ పేరెంట్స్ ఎవరు, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారని అడిగే విధంగా మన పిల్లల్ని పెంచి తీరాలి. దట్స్ వాట్ ఐ ఇన్సిస్ట్ యూ టుడే. సో మేక్ యువర్ చిల్డ్రన్ వెరీ వెల్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇన్ లైఫ్ స్కిల్స్, షార్ప్నెస్, టైమ్, డిసిప్లిన్. టైమ్ అండ్ డిసిప్లిన్ ప్లే ఇంపార్టెంట్ రోల్. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. I pay a lot of attention to time and discipline. That's what
every second in my life. Every second is a challenge. But ikkada, don't lose your confidence. Meer confidence odukunnaro, you will collapse. Don't lose your confidence, never ever. Confidence eppudu gettiga pattukovali manam. Chaala vishwasam. Trust yourself. Have belief in yourself. I can do. I will do it. అది అనుకోండి, తప్పకుండా ముందుకెళ్తారు. అండ్ ఎస్పెషలీ అబ్బాయిలు, టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్. సి, వైఫ్ ఈజ్ రియలీ such a loving human being in your family. Love your wife, love your kids. And even the girl students, please love your family. Take care of your husband and kids. Aa tarvate next. That is your primary duty, fundamental duty. Aa tarvatane vere vishayalu, vere vaati meeda focus cheyakudadu. First family life. Then definitely you will emerge as a very, very పవర్ఫుల్ ఎలిమెంట్ ఇన్ ద సొసైటీ. మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. ఓహో, ఇదా లైఫ్, మీరు ఫ్యామిలీకి ఇంత ఇదిగా ఉన్నారా. వైఫ్ అంటే అందరూ అనుకుంటున్నారు హౌస్ వైఫ్, నాట్ హౌస్ వైఫ్. షీఈస్ అ హౌస్ మేకర్, హోమ్ మేకర్. వెరీ గ్రేటెస్ట్ జాబ్ ఇన్ ద సొసైటీ. అది చాలా గ్రేటెస్ట్ జాబ్. సో పిల్లల్ని తీర్చిదిద్దడం, హస్బెండ్ చూసుకోవడం, ఇల్లు బాగోగులు చూసుకోవడం. ఒకసారి మై హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ గుడ్ లక్ to your family and your kids. Thank you. వర్డ్స్ రావట్లేదు మేడం మీరు చెప్పేదానికి. ఇంతకుముందు స్కూల్లో చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఫ్యూచర్లో ఎదగాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన స్పీచ్ అమోఘం. అది మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేడం. నెక్స్ట్ వేదికను అలంకరించినటువంటి గౌరవ ఉపాధ్యాయులు, మరి వేదిక ముందున్నటువంటి ప్రియమైనటువంటి 2004-2005 బ్యాచ్ విద్యార్థులు, ఇప్పుడు మరి ఒక కుటుంబ వ్యవస్థలో మీ కుటుంబాన్ని మరి నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి ప్రియమైనటువంటి వారులరా, మరి మీకు అందరికీ కూడా సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మిత్రులందరినీ అడ్రస్లు, నెంబర్స్ సేకరించి వారందరినీ ఇక్కడికి మరి రప్పించడానికి మీ యొక్క శాయశక్తుల కృషి చేసి ఈ యొక్క మరి సమావేశాన్ని నిర్వహించుకొని మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని మీరు మరలా వారి యొక్క సందేశాలు వినడానికి మీరందరూ కూడా కలుసుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకొని భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకు సాగాలని మరి నిర్ణయం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి వచ్చినటువంటి మీకు అందరికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాం. కొంతమంది రాలేకపోయారు, మరి వారు కూడా వస్తే చాలా బాగుండేది. సరే, కారణాలు ఏమైనా ఉండవచ్చు. మేము చదువుకోలేదు, మధ్యలో మానేశాము, ఇంకా స్థిరపడలేదు, ఇలాంటి కారణాలు ఎన్నున్నప్పటికీ వాటన్నిటిని కూడా వదిలేసి మీరందరూ కూడా మరి ఉన్న వాటిలో సంతృప్తి చెందుతూ మరి ఒక చిన్న స్థాయి నుంచని మరి అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి మా విద్యార్థులందరూ కూడా ఆయా రంగాలలో స్థిరపడి ఉన్నారంటే ఎంతగానో సంతోషపడుతున్నాం. నిజంగా మరి మేము చెప్పినటువంటి విద్య మీ జీవితానికి సరిపోయేదంత కాకపోయినప్పటికీ అది కొంతవరకు ఉపయోగపడిందని మేమందరం కూడా సగర్వంగా మరి తృప్తిపడుతూ నేను 2002వ సంవత్సరంలో నవంబర్లో ఇక్కడికి మొట్టమొదట ప్రమోషన్ మీద రావడం జరిగింది. మరి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. మరి చాలా చక్కటి గానుగపాడు విద్యార్థులు అంటే నాకెంతో ప్రేమ, ఆప్యాయత. మరి వారిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను. చాలాసార్లు వారిని మీ నెంబర్లు అవైలబుల్ లేకపోయినా మీ బ్యాచ్ నుండి నాకు శంకర్ ఎప్పటికీ అవైలబుల్గా ఉండి టచ్లో ఉంటుండు. మరి అతను కూడా నేను చాలాసార్లు కలవడం, మెసేజ్ చేయడం, మరి నాకు కూడా ఆరోగ్యపరంగా కానీ ఇంకా విషయాలుంటే పంచుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కలయిక ద్వారా మరి ఇప్పటికే ఏదో వచ్చాము, కలిసాము, మళ్ళా తిరిగి వెళ్ళిపోయి మన పనిలో మనం ఉన్నామనేది కాకుండా భవిష్యత్తులో మీరు ఈ యొక్క స్నేహ బంధాన్ని, అన్ని బంధాల కంటే స్నేహ బంధము చాలా మిన్న అన్నట్టుగా
ఈ యొక్క స్నేహబంధాన్ని మరి మీరు మర్చిపోకుండా ఎలాంటి సాధక బాధకాలు కష్టాలు నష్టాలు వచ్చినా మరి ఫ్రెండ్స్తో చెప్పుకుంటే సగం బాధలు పోతాయి అంటాం. కాబట్టి మీ ఏ విషయాలున్నా మరి ఇప్పుడు ఒక గ్రూప్గా ఏర్పడ్డారు కాబట్టి వాటన్నిటిని షేర్ చేసుకొని భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని ఒకరినొకరు మరి సహకరించుకొని సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి నేనైతే కోరుకుంటున్నా. మరి ఇంతకుముందే మన ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మీ యొక్క కుటుంబాన్ని మీరు ఒక సమాజంలో ఒక గౌరవప్రద కలయిక ఆగిపోకుండా భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా ముందుకు మీ సమాచారాన్ని తెలియజేసుకుంటూ ముందుకు సాగాలని మరి ఇంత మంచి అవకాశాన్ని మాకందరికీ కల్పించినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా పేరు వరుసన మరి అభినందిస్తూ ఇంకా మా నుండి ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇంకా ఎలాంటి సహకారం కానీ కావాలంటే ఒక చిన్న ఫోన్ మెసేజ్ ఇస్తే దానికి తప్పనిసరిగా నా పరంగా మీకు అన్ని వేళలా మరి సహకారం అందిస్తానని నా పక్షాన తెలియజేస్తూ మరి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ సుపరిచితులే. మరి నీరజ మేడము ఇక్కడనే పనిచేశారని ఇప్పుడు ఈరోజు తెలిసింది. మేడం ఇక్కడ నుండి ప్రమోషన్ మీద వేరే కర్ణాటక వెళ్ళిపోవడం, నేను ప్రమోషన్ మీద రావడం జరిగింది. మేము ఎప్పుడు కాంప్లెక్స్ మీటింగ్లో కలుసుకుంటూ ఉంటాం, మా ఇద్దరిది ఒకటే సబ్జెక్ట్. కానీ గానుగపాడు కలయిక ఉన్నది అనేది ఈరోజు తెలిసింది. అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు కూడా నేను ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచని వారు వెళ్ళడం, తర్వాతనే ఇక్కడ మరి ఫేర్వెల్ మీటింగ్ కూడా జరగడం జరిగింది. మరి అప్పుడు పనిచేసినటువంటి రమేష్ సార్ కానీ మరి రాజేష్ సార్ కానీ ఇంకా రాలేకున్నటువంటి సార్లు కానీ మేము ఎప్పుడు కలుస్తూ అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నాం. మరి వెంకయ్య సార్ గురించి కూడా ఇంత ముందుకు విని ఉన్నాను, మళ్ళొకసారి ఇక్కడ కలుసుకోవడం జరిగింది. సార్ను కూడా ఆంజనేయ సార్ను ఇక్కడ ప్రైమరీ స్కూల్లో చేసినప్పుడు నేను ఇక్కడ హై స్కూల్లో ఉన్నాను. సార్ కూడా సుపరిచితులే. సరే మరి సార్లు మరి రిటైర్ అయినటువంటి సార్లు ఉన్నారు, వారి యొక్క భవిష్యత్ జీవితం కూడా ఆనంద సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని ఉండాలని మరి యొక్క గానుగపాడుతో ఉన్నటువంటి మరి అనుబంధం ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి మీకు అందరికీ మరి కృతజ్ఞతలు, అలానే మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ Respected to all dignitaries on the dais, my dear students, ఈ బ్యాచ్తో 2004-05 ఎస్ఎస్సి బ్యాచ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము ఇది థర్డ్ బ్యాచ్. 2006 ఎస్ఎస్ బ్యాచ్, 2001 ఎస్ఎస్ బ్యాచ్ అండ్ 2004-05 ఎస్ఎస్ బ్యాచ్, 3 బ్యాచెస్ ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఈ రీయూనియన్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్కు నా తరపున మా ఉపాధ్యాయుల తరపున వెరీ మచ్ థ్యాంక్స్ టు, బికాజ్ ఆఫ్ ఇంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ను తీసుకొని ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి ఎక్కువ శాతము ఆ 2 ప్రోగ్రాంలో గర్ల్స్ తక్కువగా వచ్చారు, బాయ్స్ ఎక్కువగా వచ్చారు. ఈ ప్రోగ్రాంలో గర్ల్స్ ఎక్కువగా ఉన్నారు, బాయ్స్ తక్కువగా ఉన్నారు. దిస్ ఈజ్ స్పెషల్ ప్రోగ్రామ్ రియల్లీ కండక్టెడ్ బై ది శంకర్ టీమ్ అండ్ శంకర్ బ్యాచ్. మరి ఇందులో మీ బ్యాచ్లో యాకోబు ఎంటెక్ చేశాడు, అదేవిధంగా శంకర్ కూడా ఎండి చేశాడు, అలాగే డిఎన్బి కూడా చేశాడు. అండ్ ఆల్సో శ్రీధర్, ఇద్దరు శ్రీధర్లు, నాకు ఇద్దరు శంకర్లు బాగా నోటెడ్. అదేవిధంగా ఉమా, రమ అండ్ ప్రీతి నాకు నోటెడ్గా, అంటే ఎప్పటికీ నాకు వాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటారు ఈ బ్యాచ్ అనగానే.
సో నేను ఫస్ట్ అపాయింట్ అయింది దేవరపల్ల మండలం, అలాంటి టు ధర్మపురం, బట్ డిప్యూటేటెడ్ టు మళ్ళీ సింగరాజ నిర్మల హై స్కూల్. ఎక్కడ నేను హై స్కూల్ చేయడం జరిగింది. పోస్టింగ్ పిఎస్ ప్రైమరీ స్కూల్, పనిచేసేది హై స్కూల్లో. నాకు హై స్కూల్ విద్యార్థులతోనే అటాచ్మెంట్ ఉంది అండ్ ఇంటరాక్షన్ ఉంది. నాకు ఈ బ్యాచ్ నిజంగా నేను వేరియస్ స్కూళ్ళల్లో పనిచేశాను. నేను పాలకుర్తి గూడూరులో చేశాను, అదేవిధంగా ఎర్రగొల్లపాడులో చేశాను, వెంకిర్యాల చేశాను, యశ్వంతాపూర్లో చేశాను, అట్లాగే నేను చౌడారం చేశాను, గానుపాడు చేశాను. ఈ స్కూళ్ళల్లో కన్నా నా అమంగ్ దీ స్కూల్స్ ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ గానుపాడు హై స్కూల్ అండ్ హై స్కూల్ స్టూడెంట్. రియల్లీ నేను చెప్తున్నా, ఎందుకంటే అక్కడేమో దరిదాపు అన్ని సిపిఎం ఫెడరేషన్ సంబంధించినటువంటి సిపిఎంకి సంబంధించినటువంటి గ్రామాలే, కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈడ సిపిఎం సంబంధించినటువంటి ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నాయి. ఫీడింగ్ స్కూల్స్ కూడా మన గానుపాడు హై స్కూల్కి ఉన్నాయి. కానీ రిమోట్ ఏరియాల నుండి వచ్చినటువంటి శంకర్ ఇవాళ ఎడ్యుకేషన్ చేయబట్టి ఆయన ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ నౌ బీయింగ్ ఏ ప్రొఫెసర్ ఎట్ నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజ్. మరి ఇక్కడ కూడా మనకు సర్వీసెస్ ఇస్తున్నాడు, జనగాం వస్తున్నాడు, సర్వీసెస్ ఇస్తున్నాడు. అందులో నేను కూడా శంకర్కు పేషెంట్ అయ్యాను రీసెంట్లీ. బికాజ్ ఆఫ్ ఎందుకనంటే 60 years దాటిన తర్వాత ఎవరికైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మరి వాస్తవానికి ఆ ప్రాబ్లమ్స్ ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనే విషయాలు నేను మళ్ళా మా స్టూడెంట్ అయినటువంటి శంకర్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. సార్ మీరు డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, వార్మప్ చేయాలి, యోగా చేయాలి అన్నీ రీసెంట్లీ ఈ సెట్ లైక్ దట్. మీరు 35 సంవత్సరాలకే మొత్తము వయసు అంతా అయిపోయింది, కానీ మన లివింగ్ స్టాండర్డ్ 120 సంవత్సరాలు. మేము 60 సంవత్సరాలు ఉన్నాము, మేము సగం వరకే ఇప్పుడు లైఫ్ లీడ్ చేసాము. ఇంకా మాకు 60 సంవత్సరాల సర్వీస్ కూడా ఉంది. కానీ మీరు ఇప్పటికే డిసప్పాయింట్లో ఉండకండి. ఇప్పుడు కూడా మీరు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా, సౌకర్యాలు కూడా మనకు కోకొల్లలు. మనము ఏంది ఓపెన్ డిగ్రీ చేయొచ్చు, ఓపెన్ ఇంటర్ చేయొచ్చు, తద్వారా మీరు ఎంబీఏ కూడా చేయొచ్చు. ఎంబీఏ ద్వారా అనేకమైనటువంటి ప్రైవేటు సెక్టార్లో సో మెనీ జాబ్స్ ఆర్ దే. మీరు ఏ జాబ్స్ దాంట్లో రిక్రూట్ కావచ్చు, మీ యొక్క లైఫ్ను మీ పిల్లలను లీడ్ చేయవచ్చు. కానీ నేను మా కుటుంబంలో నేను ఆరో వాడిని అయినా మా అమ్మ నాన్నలు 96 సంవత్సరాలు బ్రతికారు. మా అమ్మ 96 ఉంటే మా నాన్న 92. ఈ రకంగా మా లైఫ్ నుండి లెఫ్ట్ అయ్యారు వాళ్ళు ఆ రకంగా బ్రతికారు. కానీ మనం కూడా 96, 97కి వస్తామా లేదా అని మనకు డౌట్ ఉంది. కాబట్టి మీరు లైఫ్ను లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిసప్పాయింట్ కాకూడదు. చూడు లావణ్య చెప్పేది ధైర్యంతో, నా మనోధైర్యం, నా కరేజ్ చేస్తుంది. ఆ కరేజ్ చేస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను. అటువంటి అభిప్రాయము అందరి పిల్లల్లో రావాలి. వచ్చినట్లయితే తప్పకుండా మనం విల్ లీడ్ అవర్ లైఫ్ వెరీ ఈజీలీ అండ్ ఎంజాయబుల్. మరి ఆ రకంగా మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి రియల్గా ఒక శంకరు పై స్థాయి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో సెటిల్ అయ్యాడు. ఇంకొక శంకర్ పాపం ఇంకా వాడు లీడ్ చేస్తూనే ఉన్నాడు లైఫ్. ఇప్పుడు డబుల్ పీజీ చేశాడు, డబుల్ డిగ్రీ చేశాడు. బట్ శ్రీధర్ ఇప్పుడు ఆయన లైఫ్లో సెటిల్ అయ్యాడని ఇప్పుడే చెప్పాడు, ఈ స్టేజ్ మీదే చెప్పాను. సార్ నేను అపాయింటెడ్ యాజ్ ఎ పీడీ ఎట్ మహాత్మారావు జ్యోతిరావు పూలే హై స్కూల్, మా మైనార్టీ రెసిడెన్షియల్ హై స్కూల్ ఎట్ జన్గాన్. ఈ రకంగా నేను ఐ విష్ శంకర్ టూ అతి త్వరలో గౌడ్ జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. లైఫ్లో సెటిల్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఈ సమయం ఇచ్చి మాకు ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమము చేసిన నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను ప్రస్తుతము సార్ ఇంట్లోనే కూర్చుంటున్నాడు.
నేను పెన్షనర్ అసోసియేషన్కు జిల్లా జనరల్ సెక్రటరీ కాబట్టి ఆ పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మంచి చెడులు సమస్యలు చూసుకోవడం జరుగుతుంది. మా పెద్ద గురువర్యులు వెంకయ్య సార్ కూడా పెన్షనర్, వారు సమస్యలను కూడా మనము చేయడం అనేది జరుగుతుంది. సార్కు మేము వెల్కమ్ పలుకుతున్నాం మా సంఘంలో చేరమని. ఓకే, సభకు నమస్కారం. నేను ఎప్పుడు కూడా మాట్లాడకపోయేది. స్కూల్లో ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ అయినా 26 జనవరి 15th ఆగస్ట్ అయినా కూడా ఎక్కువ మాట్లాడకపోయేది. ఎందుకంటే ఎక్కువ వాయిస్ నాది కొంచెం చిన్నగా ఉంటుంది. మరి మీ క్లాస్ రూమ్లో మీకు ఎట్లా చెప్పినా కూడా ఆ క్లాస్ రూమ్ మందం వరకే వినిపించేది. కానీ ఇప్పుడు నేను మాట్లాడాలి అనుకున్న వర్డ్స్ అన్నీ కూడా సార్లు అందరూ చెప్పేశారు. ముందుగా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వాహకులకు, కష్టపడి ముందుండి నడిపిన విద్యార్థులకు ముందు మా తరఫున, మా ఉపాధ్యాయ బృందం మా తరఫున హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇంతమందిని ఏకం చేయాలంటే చాలా పెద్ద టాస్క్. దాదాపుగా నేను ఇక్కడ 11 years పనిచేయడం జరిగింది. 11 years సర్వీసు. 39 సంవత్సరాల సర్వీసులలో గవర్నమెంట్లో ఒక 15-16 స్కూళ్ళు తిరగడం జరిగింది. నేను మొన్న రిటైర్మెంట్ అయ్యే వరకు హెడ్ మాస్టర్కి ఒక 4 స్కూళ్ళు చేశాను. ఎంత పోయాలి, ఏది ఎకరంకి ఎంత పోయాలి, దీనికి ఎంత పోయాలి, వడ్లు ఎట్లా పోయాలి, యూరియా ఎంత వేయాలి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అదంతా మ్యాథ్సే. ఉదయం 6 గంటలకు 5 గంటలకు లేచి మీ తల్లిదండ్రులు బాయిల కాడికి పోతే మీరు ఏదో వాళ్ళు వంట చేసింది ఇంకా తిని వచ్చేవారు. మరి ఇక్కడ మనకి మధ్యాహ్న భోజనం కూడా అప్పుడు లేదు. అప్పుడు కొంచెం బియ్యం ఇచ్చేది, ఆ విధంగా పిల్లల్ని అట్రాక్ట్ చేసేది. కానీ నిజంగా కూడా పిల్లలందరూ కూడా అప్పుడు చెప్పినట్టు విన్నారు. కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా వినడం లేదు. ఎందుకంటే అప్పుడు సెల్ ఫోన్లు లేవు, మీ అప్పుడు టీవీలు లేవు. ఇప్పుడు సెల్ ఫోన్లు, టీవీలు వచ్చినాయి. మన పిల్లలు మన మాటే వినట్లేదు. అది ఇప్పుడు మీకు అనుభవం అవుతుంది. సెల్ ఫోన్ ఇవ్వండి, పిల్లవాడు ప్లేట్ ముట్టుకోడు, బడికి పోడు. బడికి పోవాలంటే కురుకురే ప్యాకెట్లు ఇవే కొనియాలి. మీరు అన్నీ బంద్ చేయండి. సెల్ ఫోన్ ఇవ్వకండి, టీవీ బంద్ చేయండి ఇంట్లో. ఎందుకంటే మీ పిల్లలు బాగా డెవలప్ కావాలి, అంటే మీలాగా స్థిరపడాలి. మీరు చదువుకోకుండా కొందరు, ఇంకా అమ్మాయి 8th చదివినా కూడా కొందరు పిల్లలు గృహంలో సంబంధించి తర్వాత వ్యవసాయ పనులు చేస్తున్నామని చెప్పారు. అందులో కూడా పర్ఫెక్ట్ కావచ్చు. చాలామంది పిల్లలు మన గానుపాల్లో చదివినటువంటి 10th వరకు చదివిన పిల్లలు అందరూ ఆడపిల్లలు అయితే ఆశా వర్కర్గా, తర్వాత డ్వాక్రా గ్రూపులను వచ్చినాయి. అందులో కూడా పనిచేసి ఇంతో సంపాదిస్తున్నారు. అదొకటి చాలా సంతోషం. పిల్లలందరూ, అబ్బాయిలందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ, అంటే కుల వృత్తులు, తర్వాత కొందరు చదువుకున్న విద్యార్థులు శంకర్ లాగా పెద్ద పొజిషన్లో ఉండి, అంటే మన గానుపాడు ఈ 11 years బ్యాచ్లో శంకర్ బ్యాచ్ అంటే దాదాపు అందరికీ నోటెడ్. ఎందుకంటే వాడు మంచి చదువుకున్నాడు, ఇప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు డాక్టర్గా. నేను కూడా అప్పుడప్పుడు ఈ 2 years నుండి అతనికి పేషెంట్గా నేను కూడా ఉన్నా, రాజేష్ సార్లా అని. మొన్న 2022లో కొంచెం పసకలైనాయి. అప్పుడు శంకర్నే సంప్రదించి మందులు వాడడం జరిగింది. అప్పుడు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఈ రిటైర్ అది కొంచెం ఇంట్లో టెన్షన్ అయ్యి కొంచెం వీక్ అయిపోయాను. ఇప్పుడు కూడా సంప్రదించడానికి వారం రోజుల నుండి ఫోన్ చేయడం, ఇప్పుడు రిపోర్ట్స్ కూడా తెచ్చుకొని మందులు రాయించుకోవడం జరిగింది. అంటే ఒక స్టూడెంట్, ఒక ఉపాధ్యాయునికి ఒక స్టూడెంట్ ఎంత ఎదిగితే అంత సంతోషం. కాబట్టి శంకర్ బ్యాచ్లో 3 శంకర్లు, 2 శ్రీధర్లు ఉండే. వీళ్ళందరూ ఒకే విధంగా ఉండేది, ఒకే మాట వినేది. మ్యాథ్స్ కూడా బాగా చేసేది వీళ్ళు. అయితే శంకర్ బైపీసీ తీసుకుంటున్నారు. శంకర్ తీసుకున్న వీళ్ళ 4 బైపీసీ తీసుకున్నారు. నేను వద్దురా అని చెప్పిన, అందరు మీరు అంతా ఎంపీసీ తీసుకోండి. వాడొక్కడు బైపీసీ తీసుకున్నాడు. వాడిని కూడా అసలు యాక్చువల్గా ఎంపీసీ తీసుకోమని చెప్పిన. సరే, బాగా కష్టపడి బాగా పైకి వచ్చాడు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ అయిపోయారు 3 కూడా. వాడిని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు పోతే వీళ్ళు లాస్ అయ్యింది.
ఎందుకంటే వీళ్ళు ఎప్పుడో మ్యాథ్స్ తీసుకుంటే లైఫ్లో సెటిల్ కావాల్సి ఉండే. ఉన్న శంకర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నేనే చేయడం జరిగింది. వానికి చిన్న ఆఫ్ మార్క్లో పోయింది జాబు. వాడిని వీరికంటే సీనియర్ ఒక అతను వానికి 2 జాబులు వచ్చినాయి. వాడిని ఒకటి కట్ చేసుకొని వీనికి ఈరా అంటే వాడు ఇవ్వలేదు, లేకపోతే సెట్ అయిపోయేవాడు. తర్వాత విద్యార్థులందరూ కూడా కొందరు కలుస్తున్నారు నాకు, కొందరు అంటే దూరమై కొందరు కలవలేదు. 20 సంవత్సరాలకు ఇప్పుడే కొంతమందిని చూడడం జరిగింది. కొంతమంది పిల్లల్ని నేను గుర్తుపట్టలేకపోయాను. అంటే పేరు చెప్పినాక ఐడియాతో గుర్తుపట్టడం కూడా రావడం, తర్వాత వెళ్ళడం. సెలవులప్పుడు కూడా నేను మిమ్మల్ని రమ్మనేది నేను కూడా వచ్చింది. దాదాపు 2009 వరకు కూడా 1998 నుండి 2009 వరకు కూడా పిల్లల్ని సెలవు అనకుండా, సెకండ్ సాటర్డే సండేలు అనకుండా, పండుగ దసరా పండుగ, సంక్రాంతి పండుగ సెలవులు కూడా మీకు ఇవ్వకుండా పిల్లల్ని రమ్మని మ్యాథమెటిక్స్ చెప్పాను. మీరు కూడా వచ్చారు. సెలవులలో కూడా పడేనా సార్ అంటే తప్పదు మ్యాథమెటిక్స్ అని చెప్పేసి మిమ్మల్ని రమ్మనేది మీరు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. చాలామంది కాబట్టి నా యొక్క అభిప్రాయం అది డబ్బు ఉండాలనేది. ఎవరైనా కూడా ఈ డబ్బు ఏం చేసుకుంటాం, చదువు లేకుంటే సంపాదించే పిల్లల్ని మనం చూస్తున్నాం. మనకంటే తక్కువ పిల్లలు కూడా ఎక్కువ సంపాదిస్తారు, తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ సంపాదిస్తున్నాం. కాబట్టి డబ్బు అనేది ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా చదువుకొని అమెరికాకు, యూకే అటు ఇటు వెళ్తున్నారు. ఎందుకు డబ్బు సంపాదించడానికే వెళ్తున్నారు. వాళ్ళు ఇంత అంత సంపాదించి ఇక్కడ ఆస్తులు కూడా పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటారు. లేకపోతే శ్రీశైలం చెప్పిండు నాకు 15 ఎకరాలు ఇక్కడ ఉంది, మళ్ళీ కొన్ని రోజులు పట్టుకుంటూ మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఇలాగే కాలం పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని. మీరు ఎంత ఎదిగినా కూడా మాకు చిన్నపిల్లలు శిష్యుల్లాగానే ఉంటారు. మాకు ఇప్పుడు ఒకటి చాలా సామెత ఉంది కదా, కన్నా దేశానికి ఎంతైనా కూడా కన్నత లేదు సామెత కూడా ఉంది. దాని ప్రకారం మీరు ఎంత ఎదిగినా కూడా మాకు చిన్నపిల్లల్లాగా కనబడతారు. జీవితాంతం మీరు మాకు ఎక్కడ కనబడ్డా అంటే మాకు 100 years వచ్చినా మీద 60 సంవత్సరాలు ఉన్నా కూడా రారా కొడతాం, ఎక్కడో చేస్తూ ఉంటాం. కాబట్టి మర్చిపోకుండా మమ్మల్ని అందరికీ గుర్తుపెట్టుకొని తెలిసినందుకు. ఇంకా కొన్ని ఉపాధ్యాయులు రాలే, రవికుమార్ సార్ పాపం సార్ బాగా చెప్పే తెలుగు చనిపోయాడు. ఇంకా వాళ్ళ పిల్లలు బాగానే సెట్ అయ్యారు. కాబట్టి అదొక అదృష్టం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన బాగా రిగార్డింగ్ ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లల్ని కూడా మ్యాథమెటిక్స్ బాగా చదివించండి, మంచి రిగార్డ్ ఉంటుంది మ్యాథ్స్ అనేది. కాబట్టి అందరూ కూడా మీ అందరికీ కూడా నా యొక్క దీవెనలు ఆశిస్తూ ముగిస్తున్నాను. వేదిక మీద కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు నమస్కారాలు. అట్లాగే ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. అయితే ఈ గాన్పాడు స్కూల్లో నేను దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అయితే హెడ్ మాస్టర్గా. అట్లాగే సీటూరులో ఒక 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తర్వాత చిన్న చిన్న స్కూళ్ళల్లో ఇంకో 2-3 సంవత్సరాలు పనిచేయడం. అయితే ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ యొక్క హెచ్ఎంగా బాధ్యత అప్పగించేవారు. అయితే ఎక్కడ ఏ బాధ్యత అప్పగించినా హెడ్ మాస్టర్గా ఒక డిసిప్లిన్, తర్వాత ఒక పంక్చువాలిటీ అనేది నేను విద్యార్థుల దగ్గర ఆశించేవాడిని. ఎందుకంటే విద్యార్థులు ఒక పంక్చువాలిటీ, డిసిప్లిన్ నేర్చుకున్నట్టయితే చదువు దానంతరం అదే ఆటోమేటిక్గా అబ్బుతుంది అనేటువంటి ఉద్దేశం నాలో ఉండి ఉన్నది. అట్లాగే ఇప్పుడు మన ఉపాధ్యాయ బృందాలు చాలా విషయాలు లోతుగా క్షుణ్ణంగా మీకు వివరించడం జరిగింది. ఎందుకనంటే ఆ విషయాలన్నీ మీరు చూస తప్పకుండా పాటించి మీ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాగా చదివించి ఉత్తమ పౌరులుగా, ఉత్తమ
విధేయులుగా మార్చాలని తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు నిలబడే ఓపిక కూడా లేదు, ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు. ఎందుకంటే 76 నేను రిటైర్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. చీఫ్ వైస్ నుంచి రిటైర్ అయ్యి అయితే ఇంటి దగ్గర కూర్చోవడం తర్వాత ఏదో పుస్తకాలు చదవడం అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడిక్కడ తిరగడం అనేది జరగడం లేదు. కనుక మీ అందరికి కూడా మరోసారి ఈ యొక్క ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు మీ అంత కార్యవర్గానికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు
తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు. నలు దిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా happy days,
భవ